దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్తాం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని వైపు ఇంకా చప్పట్లు కొడతాం. ఆయన యొక్క కృప మన మధ్యలో పనిచేస్తుంది కనుక, ఆయన ఆత్మ మన మధ్యలో సంచారం చేస్తుంది కనుక సంతోషంగా దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి, కనపరచాలి. గట్టిగా ఒకసారి చప్పట్లు కొడతాం దేవుని. ఈ సమయంలో వాక్యానికి ప్రత్యేకింపబడ్డ వ్యక్తులుగా, పిలువబడ్డ వారుగా కంపల్స్ యూనివర్సిటీ తరపు నుంచి వచ్చిన దైవజనులు, అభిషక్తులు, మన కొల్లబొత్తుల నాన్నజీ ఫస్ట్ నాన్నజీ గారి ముందుకు వస్తుండగా మనం చెప్పకూడదాం. అయితే ఈ సమయంలో ముందుగా మరి సభకి వచ్చిన మేరమ్మ గారి ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. త్వరగా అలా వేసండి. అందరూ ఒక చప్పట్లు ఈ సమయం మరి దైవజనుడికి సులుగా అందరూ కూడా సంతోషంగా చప్పట్లు ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాను. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి నా తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవునికి ప్రత్యేకించి ఆహ్వానించినటువంటి దేవుని యొక్క దాసులు, తండ్రి సమానులు మోషయ్య గారికి, అలగమ్మ గారికి, సంగమనబడిన విశ్వాసులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు. కొంతమంది చెప్పట్లేదు, కోపం ఉన్నట్టున్నాను. కోపం ఉన్నా ప్రేమిస్తున్న అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. సంఘము క్షేమాభివృద్ధి నందును గాక. చేరి వచ్చిన మనందరము దీవెనతో ఆశీర్వదింపబడదుము గాక. దగ్గరగా చెప్పబడి పరిశుద్ధాత్మ మంచిది. మరి దైవజనులు పాట పాడమనే సహాయం కోరిన్నారు. చిన్న చిన్న పల్లె పాడుతున్నాం, నన్ను ఫాలో అయిపోండి. దేవుడు నాకు ఇచ్చిన తలాంతుల్లో భాగంగా రాయబడిన పాటలో ఒక పాట జస్ట్ పల్లవి నేను పాడుతుండగా మీకు వస్తే పాడండి, లేనట్లయితే మీకు గురించి ప్రభుని స్తుతించాలని ప్రభు పేట మేము కోరుచున్నాను. స్తోత్రము తండ్రి, స్తుతి స్తోత్రము తండ్రి, ఆరాధన నీకే, ఆరాధన పాతాళమునకునే చేరినను
పాత్రుడా స్తోత్రము అర్హుడా మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా స్తుతింతును నిన్ను స్తుతింతును కీర్తింతును నిన్ను కీర్తింతును స్తుతింతును నిన్ను స్తుతింతును కీర్తింతును నిన్ను కీర్తింతును స్తోత్రము తండ్రి స్తోత్రము తండ్రి ప్రభుని స్తుతిద్దాం ఎల్లప్పుడూ ప్రభుని స్తుతిద్దాం నిత్యము ప్రభుని స్తుతిద్దాం నా హృదయాన్ని కూడా నేను ప్రభుని స్తుతిద్దానని ప్రభుని యథార్థమైన శుద్ధ భక్తి కలిగిన హృదయంతో ప్రభాని స్తుతిస్తాను ప్రభాని సన్నిధిస్తాను అరాధనలు పాపములు శాపములు అంధకార బంధకములు నన్ను కాపాడిన తండ్రి స్తోత్రము తండ్రి స్తోత్రము తండ్రి ప్రార్థన చేసుకుంటారు. కృపా సత్య సంపన్నుడు యేసయ్యానికి వందనాలు స్తోత్రాలు ప్రభువా. ప్రత్యేకించి అన్ని దేశంలో పరదేశంలో వైపట్టు పోషణార్థమై చేరువచ్చిన మా జీవితంలో చాలిన దేవుడిగా ఈ శ్రమ దినాల వేళలో ఈ మండుటెళ్లలో నైనా అండర్ గ్రౌండ్ ప్రాంతంలో ప్రభువా నిన్ను ఆరాధించే భాగ్యం ఇచ్చారు. అయ్యేంతవరకు క్రీస్తు స్వస్థత సంఘముగా ఆరంభం నుంచి గడి వరకు మీరు దీక్ష వహించారు. దీనుడని నన్ను ఆయన నీకు పనికొచ్చే ఒక గాడిద పిల్లలు మీరు ఇక్కడ నిలబెట్టినందుకు మీకు వందనాలు. అయ్యా నేను మాట్లాడితే ప్రయోజనం ఉండదు కనుక మీరు నా నోటికి బురగా ఉండి చేరువచ్చిన సంఘమునకు నిలబడిన నాకు కావలసిన జుంటు అయితేనే దారుల కంటే మధురమైన శక్తికరమైన జీవము కలిగిన నీ వార్తను వినిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని నన్ను సంగమును యవన పరిశుద్ధ నిష్కలంకమైన శిలువలో కాచిన రక్తమునకు అప్పగించుకునొచ్చు యేసు ప్రశస్తమైన నామములు అడుగుచున్నాము తండ్రి ఆమేన్. సంతోషంగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. మంచిది. దేవుని యొక్క వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. దేవుడు నాకు ఇచ్చిన తలాంతుల్లో భాగంగా పాట రాయడు. ఆదివారం దినాన్ని ఈ పాట రాస్తున్నాడు. చాలా పాటలు రాశాను, 42 పాటలు రాసినట్టు. దేవునికి స్తోత్రం. క్రిస్మస్ పాటలు, సిలువను గురించిన పాటలు, ఆరాధన పాటలు, కానుకల పాటలు, నా గురించి నా సంఘం గురించి ప్రార్థన చేయాలని మరొకసారి ప్రభువుని మీకు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వాక్యం 2 అంశాలుగా కట్టుకోము. కూర్చున్న మిమ్మల్ని నిలబడి చెప్తున్న నన్ను కూడా సరి చేసుకుంటూ వెళ్తుంది దేవుని యొక్క వాక్యం. పక్షపాతం లేని దేవుని యొక్క వాక్యం. ఒకరిని ఉద్దేశించి ఏ సేవకుడు ఇప్పుడు వాక్యం చెప్పడు అని నా అభిప్రాయం. ఎవరన్నా చెప్ప ఉండొచ్చు కానీ నేనైతే అలాగే చెప్పను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ దినానికి ఏది కావాలో ప్రభువుకు తెలుసు. మనకు మార్కెట్ రోజుని చికెన్ మటన్ తింటాం, మిగతా రోజులు తింటామని మనకు ఆశ ఉండదు. ఒకవేళ దొరకవచ్చు. దేవునికి స్తోత్రం. వాక్యం కూడా అటువంటిదే. ఏ సమయాన్న ఏ వేళలో ఎప్పుడు ఏది కావాలో సమస్తము కూడా ఆయన చేతిలో ఉన్నాయి. కనుక ఇప్పుడు ప్రత్యేకించి లెంట్ డేస్ లో మనం ఉన్నాం కదా, అంతేనా? చేస్తారా చేయడం? దేవునికి స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ఇప్పుడు ప్రత్యేకించి మనం లెంట్ డేస్ లో ఉన్నాం. శ్రమ దినాలుగా మనం ఆచరిస్తూ ఉన్నాం. యావత్ ప్రపంచంలో క్రైస్తవులు అనబడిన ప్రతి వారు కూడా ఈ 40 దినాలు ఉపవాస కూడికగా ఆరంభిస్తూ పాటిస్తూ మిగతా రోజులన్నీ కూడా పక్కన పెట్టేవారుగా క్రైస్తవులు అనబడిన మనం ఉంటూ ఉన్నాం. కనుక బైబిల్ గ్రంథంలో 40 దినాలే శ్రమ పడాలా, 46 దినాలు శ్రమ పడాలా? ఎందుకు బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు 40 దినాలు క్రీస్తు కొరకు శ్రమ పడ్డారు అన్న కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన బదులమైన వాక్యాన్ని బట్టి చూసినట్లయితే 40 దినాలకు సాదృశ్యం చాలా కనబడుతున్నాయి మనకి. ఎస్తేరు రాణి 40 దినాలు రాయం పగలు ఉపవాసం ఉండినట్లు మన వాక్యంలో చూస్తూ ఉన్నాం. యెహోషువ భక్తుడు రాత్రి పగలు 40 దినాలు ఉపవాస ప్రార్థన చేసినట్లు అటు స్త్రీ పురుషులుగా మోషే ఇంకా అలాగా ఆ మోషే 40 దినాలే కాదు 40 సంవత్సరాల ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన పాలన 40 అనే సంఖ్య కనబడుతూ ఉంది. ఇంకా చెప్పుకుంటూ వెళ్తే బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తుల గురించి మనకి కనబడుతూ ఉన్నాయి. కానీ ఈ 40 దినాలకు ముందు భస్మ బుధవారముగా మనం కూడికి ఏర్పాటు చేసుకుంటాం. ఏర్పాటు చేస్తారో లేదు మనకి తెలియదు. 4 ఏర్పాటు చేస్తారండి. మంచిది.
అయితే బైబిల్ గ్రంథంలో 40 దినాలను బట్టి పాటిస్తూ 40 దినాల నుంచే వాక్యం వింటూ ఉన్నాం. కానీ ఎందుకు బుధవారం నుంచి అనగా పశ్చిమ బుధవారం అని ఆరంభించి ఈ 46 దినాలు 47 దినాలు కూడా వాక్య ప్రకారంగా మనం కొందరము చేయలేకపోతున్నాం, కొందరము ఆ రోజు నుంచి ఉండగలుగుతున్నాం. గల కారణం ఏంటంటే వాక్యంలో ఉన్న లోతైన సత్యాన్ని మనం గమనించలేక, వాక్యంలో ఉన్న లోతైన మర్మాన్ని మనం తెలుసుకోలేక 40 దినాలకు మాత్రమే మనం ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. 40 దినాలు ఉపవాసం ఉండాలి, మంచిదే. ఈ ఉపవాసం ఉండుట కొరకు, శ్రమ పడుట కొరకైనా 3 కొండలుగా మనకు కనబడుతున్నాయి. ఒకటి పాత నిబంధనలో, మరొకటి పాత నిబంధనలో, మరొకటి కొత్త నిబంధనలో. ఈ 3 కొండలు అనగా శ్రమకు సూచన ఒక కొండ, ఒక బండ కానివ్వండి, ఒక కొండ కానివ్వండి, అది ఒక శ్రమకు సూచన వాక్యంలో మనకు కనబడుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఆరంభం నుంచి మనం చూసినట్లయితే మొదట నోవహు, రెండవది మోషే. 3 పర్యాయాలు ఉన్నాడు, కానీ ఒక పర్యాయం మనం జ్ఞాపకం చేసుకుందాం. 3వది యేసుక్రీస్తు ప్రభువారు. ఈ విషయాలన్నీ మనకు తెలిసినయే, కానీ ఇందులో తెలియని సత్యాలంటూ మనకు కొన్ని ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కనుక ఈ 46 దినాలకు కావలసిన, ఉండవలసిన, ఆచరించవలసిన అవసరత ఎలాగూ ఏర్పడిందన్నది పాత నిబంధన గ్రంథంలో నుండి మొదటగా మనం ఆరంభించుకుందాం. నాకు ఇవ్వబడిన సమయం కొలిది నేను ముందుకు కొనసాగిస్తాను. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి పాత నిబంధన గ్రంథము ఆది కాండము 7వ అధ్యాయము 4వ వచనములో ఈ విధముగా రాయబడి ఉంది. ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగళ్లను 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచి వేదనని నోవహుతో చెప్పును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తండ్రి అయిన యెహోవా ఆదిలో భూమిని, ఆకాశమును సృజించి ఆ సృష్టిని ఏలుటకు, పాలించుటకు, విస్తరించుటకు ఆదామును చేసి, ఆదాముకు మరలా సాటి అయిన సహాయము కావాలి కదా అని గాఢ నిద్ర కలుగజేసి, ఎముకలో ఎముక, మాంసంలో మాంసం అనగా దానిలో నుండి తీయబడినది కనుక నారి అంటే నాది అనబడినదిగా ప్రేమతో కలిసి ఉండటకే ఓ కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు. ఈ విషయం మనందరికీ తెలిసిందే ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఆదాము అవ్వలతో ఏమి చెప్పాడంటే, మీరు విస్తరించి ఫలించి అభివృద్ధి పొందమన్నాడు. ఆదాము అవ్వలు దేవుని యొక్క మాట విని వారిగా కొన్ని దినాలు మనకు కనబడుతున్నాయి. ఆ దినాలలో ఆదాము హవ్వలు ఏమి చేస్తున్నారు అంటే, దేవుడు ఏర్పాటు చేయబడిన సృష్టి యావత్తులో, అది జంతువే కానివ్వండి, అది చెట్టే కానివ్వండి, అది వృక్షమే కానివ్వండి, ఏదైనా కానివ్వండి, దేవుడు వారికి ఇచ్చిన అధికారం చొప్పున వారు జీవిస్తూ ఉన్నారు, అనగా అభివృద్ధి పొందుతూ ఉన్నారు. కానీ దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం ఏంటి? మీరు విస్తరించి ఫలించి అభివృద్ధి పొందమన్నాడు. విస్తరిస్తూ ఉన్నారు, అభివృద్ధి పొందుతూ ఉన్నారు, కానీ ఫలించలేకపోతూ ఉన్నారు. ప్రియా దేవుని సంగమా, ఈ ఫలభరితమైన ఫలము లేని కారణముగా దేవుడు నోవహు జీవితంలో, లేకపోతే నోవహుతో ఉన్నపాటి ఆ యొక్క ప్రజలందరికీ కూడా ఒక శ్రమ అనే ఆయనకు తీసుకుని వచ్చాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ శ్రమ దేనికి సాదృశ్యం? ఆ శ్రమ దేనికి సూచన అంటే దీనిని ఆరాతు కొండ అంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, మొదటి కొండ ఆరాతు కొండ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఆరాతు కొండ మీద నోవహు యొక్క కుటుంబమును, నోవహుతో పాటు ఎవరైతే దేవుని యొక్క మాటలు విన్నారో, దేవుని యొక్క మాట విని ఇక అనగా చెప్పబడిన మాటలు అంటున్నాయి కదా, ఎందుకనగా ఇంకా 7 దినములకు నేను 40 పగళ్లను 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా 7వ దినము తరువాత అనగా ఈ 7 దినములలోగా వీరు సిద్ధపడాలని నోవహు దేవుడు తెలియపరిచాడు. ప్రియా దేవుని సంఘం, అయితే 40 దినాలుగా ఉపవాసాలు ఉంటున్న మన జీవితంలో కూడా ఈ భస్మ బుధవారం అనే బుధవారం నుంచి మనం లెక్క పెట్టిన ఈ 46 దినములు కదా, అనగా 6 దినములు కూడా సిద్ధపడవలసిన వారమైనాం. దేని కొరకు సిద్ధపడాలా? శ్రమ కొరకు సిద్ధపడాలా? క్రీస్తు కొరకైన శ్రమ కొరకు మనం సిద్ధపడాలి. ప్రియా దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు యేసు క్రీస్తుని వెంబడిస్తున్న
వారిని, క్రైస్తవులు అనబడిన వారిని హింసించాలి లేక శ్రమ పెట్టాలనే ఆలోచన కలిగినటువంటి ఒక భక్తుడు క్రీస్తు కొరకైన శ్రమ గొప్పది అని అపోస్తలుడైన పౌలు తేట తెల్లగా తెలివిస్తూ ఉన్నాడు. సెలవిటివే కాదు, బ్రతుకుడు క్రీస్తే, చావైతే మేలు అంటున్నాడు. ప్రియా దేవుని సంగమా, మనము ఎంచు దినములో, చివరి దినములో, అపాయకరమైన దినములో మానవులు అనబడిన మనం ఉంటూ ఉన్నాము కనుక సత్యాన్ని తెలుసుకోవలసిన వారమై ఉన్నామనడానికి ఎటువంటి యొక్క సందేహం లేదు. ప్రియా దేవుని సంగమా, అంటే కొంతమంది భస్మ బుధవారం నుంచి అనగా ఈస్టర్ అనగా పునరుద్ధరణై తిరిగి లేచిన ఆ దినము వరకు కూడా యేసు క్రీస్తు ప్రభువారి విషయంలో శ్రమ నొందిన సంఘాలుగా కొన్ని కనబడుతూ ఉంటాయి. కొన్ని అయితే ఆ 40 దినాలు మాత్రమే చేసి సిద్ధపడవలసిన ఆ యొక్క 6 దినాలు విడిచిపెట్టి ఆ 6 దినాలు సిద్ధపడలేని వారిగా ఈనాడు క్రైస్తవులు ఉంటున్నారని చెప్పడానికి ఎటువంటి యొక్క సందేహం లేదు. నమ్మిన వారు చెప్పబడి పరిశుద్ధాత్మ దేవుడిని కనపడతాం. కనుక వాక్య సత్యాన్ని మనం గమనించినట్లయితే దేవునికి స్తోత్రం. మాకు ఓన్లీ పరిశుద్ధాత్మ నడిపింపు చదువుకున్నది మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక వాక్య సత్యం ఏమో చెప్తుందంట, నోవాహుతో ఏం మాట్లాడుతున్నాడు దేవుడు అనగా, ఎందుకనగా ఇంకా 7 దినములకు నేను 40 పగలను 40 రాత్రులను భూమి మీద గొప్ప జల ప్రళయం అనగా వర్షమును కురిపించి నేను చేసిన సృష్టి యావత్తును. మరి ఇప్పుడు ఎన్ని దినాల కోసం ఉండాలి మనం? మీకు కన్ఫ్యూజన్ చేద్దాం. ఎన్ని దినాల కోసం ఉండాలి? వినపట్లేదు. 40 కాదు, 40 దినాలే ఉపవాసం. దానికి కూడా ముందుకు వెళ్తాను, నేను చూపిస్తాను. కానీ 46 దినాలు మనకి ఎన్ని వచ్చింది? మార్చి ఎన్నో తారీఖు అండి? ఏప్రిల్ 1 ఇష్టం అనుకోండి. మనకి మార్చి 14 స్టార్ట్ అయిందా? ఫిబ్రవరి 14 స్టార్ట్ అయింది. ఆ ఫిబ్రవరి 14 నుంచి ఏప్రిల్ 1 వరకు ఎన్ని రోజులు వచ్చినాయి? లెక్కించుకోండి, తర్వాత లెక్కించుకోండి. దేవునికి స్తోత్రం. ఇందులో అదే ఉంటది, దేవుని యొక్క వాక్యం సత్యం. ఇవి ఎందుకంటే ఈ 6 దినాలు 7 దినాల్లో నోవాహు ఉన్న ప్రజలందరికీ కూడా ఇదిగో తండ్రి యెహోవా నాకు ఈ విధముగా మరి నాతో మాట్లాడాడు కనుక ఈ 6 దినాలు లేక 7 దినాలు మనం సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. దేని కొరకు సిద్ధపడాలి అని అంటే ఈ 7 దినాలు కూడా నోవాహుతో ఏమి చెప్పాడు? ప్రతి విషయం కూడా క్లియర్ గా నోవాహుతో చెప్పాడు. మనందరికీ తెలిసిందే, నేను సమయం లేదు కనుక లోనికి వివరానికి వెళ్ళట్లేదు. ప్రియా దేవుని బిడ్డ, నువ్వు చక్కగా నేను చెప్పినట్టు ఇన్ని మూరలు ఎత్తు, ఇన్ని మూరలు వెడల్పు గల వాడను నువ్వు తయారు చేసి ప్రతి స్త్రీ పురుష అనబడిన అది మనుషుల్లో గాని పశువుల్లో గాని జంతువుల్లో గాని ప్రతి దానిని నీ మాట విన్నవారు అందరినీ కూడా అందులోనికి నువ్వు ప్రవేశపెట్టు. ఎందుకంటే ఆ యొక్క వాడను నేను ఆరాతు కొండ మీద నిలబెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను చేసిన సృష్టి యావత్తును కూడా భయంకరమైన జల ప్రవాహంతో పైనుండి అనగా కింద నుండి కూడా వర్షం జల ప్రవాహంతో నేను కొట్టి చంపాలి అని అనుకుంటున్నానని దేవుడు షూట్ గా చెప్పాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దాన్ని బట్టి మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా దేవుడు ఎలాగ కొట్టాడు మనిషిని? దేవుడు ఎలా కొట్టాడు? నీటితో కొట్టాడు. దేవునికి స్తోత్రం. చేతితో కొట్టలేదు, దేవునికి స్తోత్రం. నీటితో కొట్టాడు. భయంకరమైన జల ప్రవాహం 40 రేయింబగలు. మనకి 1 గంట ఆగకుండా వర్షం వస్తేనే కట్టుకోవాలి ఇంట్లోకి వచ్చేది. మరి 40 రేయింబగల్లో వర్షం వస్తుంటే నోపదలబడిన ఆస్తి ఐశ్వర్యంతో 40 రేయింబగల్లో దేవుని కొరకు తండ్రి అయిన యెహోవా మాట కొరకు ఆయన శ్రమ పడ్డాడు. అయితే ఈ 40 దినాలను క్రీస్తు కొరకు శ్రమ పడగలుగుతున్నావా? రోజుకి 24 గంటలు, కనీసం 24 గంటల్లో 10వ భాగం ఎంత? 2 గంటలు 40 నిమిషాలు, 2.5 గంటలు అనుకుందాం, అంతేనా? 2.5 గంటలు లేకపోతే 2 గంటలు 40 నిమిషాలు దేవునికి 10వ భాగం ఇవ్వగలుగుతున్నావా? నీకున్న ఆస్తి ఇచ్చేయమంటలేదు, నీ డబ్బు ఇచ్చేయమంటలేదు, నీ పిల్లలు ఇచ్చేయమంటలేదు, ఏదైనా చేయమంటలేదు. సమయాన్ని చక్కగా పాట పడతాం కదా, నీ ధనము నీ ఘనము ఎవరిది? సమయం ప్రభుది కాదు, ధనము ప్రభుది కాదు. ఏంటి మంది? దేవునికి స్తోత్రం. ఏంటి మంది? ప్రభుదేముంది? ప్రభుదేవు లేదు. కనుక ఈ 40 దినాలు అంటే ఇక్కడ మనందరం ఉద్యోగ రీత్యా వచ్చాం కనుక ఈ ఉద్యోగ రీత్యలో వేరువేరుగా ఉండమని నేను చెప్పట్లేదు. కానీ కనీసం మనకున్న సమయాన్ని వినియోగించుకుని ఈ 40 దినాల్లో క్రీస్తు కొరకైన శ్రమ గొప్పదిగా మనం ఎంచుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి, ఇప్పుడు చదువు మా తల్లి వాక్యం 5 నుంచి చదువు. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం నోవహు యావత్తును చేసెను.
ఆ జల ప్రవాహం భూమి మీదకి వచ్చినప్పుడు నోవాహు 600 ఏళ్ళు వాడు. అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యను అతని కోడలను ఆ జల ప్రవాహం తప్పించుకున్నట్టుగా ఆ ఓడలో ప్రవేశించింది. దేవుడు నోవాహులకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర అనగా జంతువులను ఇతర జంతువులను పక్షులను నేలను ప్రోక వాటన్నిటిలోను మగది ఆడది జ్యోతులు ఓడలను నోవాహునకు చేరిన 7 దినములైన తరువాత ఆ యొక్క ప్రవాహ జలముల భూమి మీదకి వచ్చిన నోవాహు వయసు యొక్క 600 సంవత్సరం 217వ దినమనగా మహాగాధ జలముల మూటలన్నీ ఆ దినమందే వినబడిన ఆకాశపు తుములు విప్పబడిన 40 పగళ్లను 40 రాత్రులను ప్రచండ వర్షం భూమి మీద కురిసెను. దేవునికి స్తోత్రం హల్లెలూయా. 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండ వర్షం అనబడిన జల ప్రళయం వచ్చినప్పుడు నోవాహు ఎన్ని సంవత్సరాల వయసు కలిగిన వాడు? 600. మానవులు అనబడిన మనం బ్రతకవలసిన వయసు 1376 సంవత్సరాల పైబడి మనం బతకాలి. దేవునికి స్తోత్రం. ఎంతకాలం బతుకుతున్నాం? అవ్వమ్మ గారు చేసిన పనికి 70, లేకపోతే అధిక బలం ఉంటే 80 అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు మనం చేసిన పనికి 35 కూడా దాటలేదు. అంతేనా? దేవునికి స్తోత్రం. 600 ఏళ్ళు నోవాహుకప్పుడు. ఈ 600 ఏళ్లలో దేవుడా వృద్ధాప్యంకి చేరువైపోయిన నాకు ఈ శ్రమలు ఎందుకు, ఈ కష్టం ఎందుకు, ఈ బాధ ఎందుకు, వీరందరికీ ప్రకటించడం ఎందుకు, వీరందరినీ మళ్ళా ఆ యొక్క ఓడలోనికి నేను నడిపించడం ఎందుకు, మళ్ళా 40 దినాలను రేయింబాగల వర్షం కురిపించి శ్రమ పెట్టి ఆ యొక్క అనాథ కొండ మీద మమ్మల్ని నిలబెట్టడం ఎందుకు అని అక్కడ నోవాహు దేవుడిని అడగలేదు. ప్రియా దేవుని సంగమా, ఈనాడు సంఘములో అనేక మంది మనం అడుగుతూ ఉంటాం, అయ్యా నా వయసు అయిపోయింది, ఇంకో 2 సంవత్సరాల్లో నేను వెళ్ళిపోతా, ఇంకో సంవత్సరానికి వెళ్ళిపోతా, నాకు ఎందుకయ్యా, ఇదిగో నాకు మనవలు పుట్టేశారు, పెళ్లిళ్ళు అయిపోయినాయి పిల్లలకి, ఇంక నాకు ఎందుకయ్యా అని మనం అంటాం. దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. నీకు పిల్లలు పుట్టేసినా మనవలు పుట్టేసినా పెళ్లిళ్ళు అయిపోయినా నీ వయసు పైబడినా ప్రభువు నిన్ను పిలిచినప్పుడు ప్రభు యొక్క మాటకు లోబడవలసిందే, ప్రభు అప్పగింపబడిన పని చేయవలసిందే, ప్రభు పిలుపునకు నీ మీదైతే చూపించవలసిందే. ఎందుకనగా లోకంలో ఎందరో ఉన్నప్పటికీ కూడా, ఎందరో గనులు ఉన్నప్పటికీ, ఎందరో మంచి పేరు కలిగిన వారు ఉన్నప్పటికీ, ఎందరో ఆస్తి పరులు ఉన్నప్పటికీ, ఎందరో ఐశ్వర్యం కలిగిన వారు ఉన్నప్పటికీ, ఎందరో ఇటు ఘనత పొందాలని ఆశపడుతున్నప్పటికీ వారిని కాకుండా దేవుడు ప్రత్యేకమైన రీతిలో నిన్ను ఎందుకు పిలుస్తూ ఉన్నాడు, నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఈ రాత్రి మధ్యాహ్నవేళలో నీవు నేను గమనించవలసిన వారమైన నా ప్రియ దేవుని సంగమా. అయితే నోవాహు దినాలలో ప్రత్యేకించి 600 సంవత్సరాలు పైబడినప్పటికీ కూడా నోవాహు దేవుని మాట తూచా తప్పలేదు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. మరి శ్రమకాలపు కూడికలు, అయ్యా మోషే గారికి పని లేదు, లేకపోతే నానాజీ గారికి పని లేదు, మరొక పాస్టర్ గారికి పని లేదు, ఉదయం నుంచి కష్టపడి పని చేసుకొచ్చిన నన్ను, వయసు పైబడిపోయిన నన్ను, బీపీ వచ్చిన నన్ను, షుగర్ వచ్చిన నన్ను, రోజు ప్రార్థన 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 అంటాడు ఎందుకయ్యా అని నువ్వు విసుగు చెందవద్దు. దేవుడు నిత్యముగా నేను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు నిత్యముగా నేను ఆశీర్వదించాలని, దేవుడు నిత్యముగా నీ పక్షముగా ఉండి ఒక కార్యము చేయాలని ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని సంగమా, ఇలాంటి డేస్ లో ప్రభు కొరకు ఏ పనిముట్టుగా ఏ పాత్రగా నువ్వు ఆడబడాలని నీ ఆశ కానీ, నీ ఆశ ఏ మాత్రము నెరవేరదు కానీ ప్రభు చిత్తము, ప్రభు యొక్క ఉద్దేశము, ప్రభు యొక్క ప్రణాళిక మాత్రమే నెరవేర్చబడుతుందని లేఖనమును బట్టి సెలవిస్తున్నాను. ప్రియా దేవుని సంగమా, నోవాహు 600 ఏండ్ల వాడైనప్పటికీ దేవుడు చెప్పినది తూచా తప్పకుండా ఆయన చేయబట్టి నోవాహు, అతని కోడళ్ళు, అతని పిల్లలు, జంతువులు అనబడిన ప్రతిదీ 40 దినాలు ఆ యొక్క ఆరాతు కొండ మీద నిలబడినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. ఒకసారి ఇక్కడ చూసినట్లయితే 8వ అధ్యాయము మొదటి చూసినట్లయితే దేవుడు నోవాహుతో అతనితో ఉన్న వాడలో ఉన్న సమస్త జంతువులతో అనగా సమస్త పశువులను జ్ఞాపకం చేసుకుని చేయటం వలన ఏమంటున్నాడని చేసుకుని దేవుడు భూమి మీద వాయువు విసురున్నట్లు చేయటం వలన నీళ్లు తగ్గిపోయాను, అగాధ జలముల ఊటలు ఆకాశపు తుమ్ములను మూయబడిను, ఆకాశం నుండి కురిచున్న ప్రచండ వర్షము నిలిచిపోయాను. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమంగా తీసిపోవచ్చుండెను. 150 దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా 7వ నెల 17వ దినమున ఓడ ఆరాతు కొండ మీద నిలిచిపోయాను. చెప్పబడి పరిశుద్ధాత్మ దేవుని కనపడగా నువ్వు ఎక్కడ నిలవాలనుకుంటున్నావు? పెంట కుప్పల మీద నుండి బీదలను పైకి లేవనెత్తి వాడు ఆయనే. నువ్వే స్థితిలో ఉన్నావో ఆయనకి తెలుసు.
ఆ స్థితిలో నుంచి దైన శిఖరమును ఎక్కించగలిగిన వాడు ఆయనే. ఇప్పుడు ఆయన మాట మనం విన్నప్పుడు, దేవునికి స్తోత్రం, ఆయన మాట మనం విన్నప్పుడు, ఆయనకి మనం లోబడినప్పుడు దేవునికి స్తోత్రం. శ్రమలో, కష్టాలు, అప్పులు మానవులకు రాకపోతే ఎవరికి వస్తాయండి? జంతువులకు వస్తాయా? వాటికి కూడా వస్తాయి. గడ్డి చెబుతుంది, అది కూడా నీళ్ళు పెట్టకపోతే అది కూడా అరుస్తూ ఉంటది. మనం ఇంకా మాట్లాడైనా ఆకలేస్తుందని ఎవరిని అడిగి తిరగలరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రత్యేకించి 6 దినములు నోవాహు తన కుటుంబము సిద్ధపాటు కలిగారు. ప్రచండ వర్షం అనే శ్రమ ఆరంభమైనప్పుడు ఆ శ్రమలో దేవుడు వారికి తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీవు కూడా క్రీస్తు కొరకైన శ్రమలో నువ్వు పాలి భాగస్తులుగా ఉంటే నీ శ్రమలో కూడా దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో చిక్కబడినప్పుడు వారిని గురించి దేవుడు రాయబడిన మాటలు అంటాడు. వారు కష్టకాలంలో యెహోవాకు మొరపెట్టిరి. వారు శ్రమలో ఉన్నప్పుడు యెహోవాకు మొరపెట్టిరి. నీ శ్రమలను విడిపించగలిగిన సమర్థుడైన యేసు ఒక్కడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఎటువంటి వాడండి చెప్పండి? సజీవుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, మరణాన్ని గెలిచి తిరిగి లేచిన పునరుద్ధానికి స్తోత్రం. ఇప్పటికి 4 సార్లు చదువుకున్నాను, అయినా అర్థం అవట్లేదు నాకు. దేవునికి స్తోత్రం. మీరు ఎన్ని చదవాలని నాకు తెలియదు. సంవత్సరానికి 2 సార్లు చదువుకుంటాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయినా అర్థం అవట్లేదు. మర్మాలు ఎక్కడెక్కడ దాగి ఉన్నాయి. మరొకసారి చదివినప్పుడు మరొకటి బయటపడుతుంది. అదే వాక్యం ఒక నెల క్రితం చెప్పాం, మళ్ళా అదే వాక్యం వచ్చినప్పుడు మరొక మరం బయటపడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు సజీవుడు. భూమిలకు ఆకాశములకు మధ్యలో మాంసపు ముద్ద వలె వేలాడుతూ పాపము చేత అపరాధము చేత చచ్చిన మనము క్రీస్తుతో కూడా, ఎవరితో కూడా? నా తల్లి నన్ను బతికించలేదండి. నాకు ఏదైనా వచ్చిందంటే ఉన్న ఆస్తాను ఏదో పట్టుకొచ్చి చేయిందని అంటారు. నా కాల్ పోయింది, నా తల్లి కాల్ ఇస్తుందా? ఇవ్వదు. కానీ నా యేసు కాలు పోతే కాలు ఇస్తాడు, కన్ను పోతే కన్ను ఇస్తాడు, చెవి పోతే చెవి ఇస్తాడు, ప్రాణం పోతే ప్రాణం ఇస్తాడు. యేసు చెప్పబడి పరిశుద్ధాత్మ దేవుని కనపడతాం. ఏ పాపం ఎరుగని నా యేసు పవిత్రమైన, నిష్కలంకమైన, పరిశుద్ధమైన యవన రక్తమును పరిశుద్ధంగా జన్మించి, పరిశుద్ధంగా పుట్టి, పరిశుద్ధంగా జీవించి, పరిశుద్ధంగా మరణించి, పరిశుద్ధంగా తిరిగి లేచి, పరిశుద్ధంగా ఉంటూ నిన్ను నన్ను నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు నాకు జన్మనిచ్చిన తల్లి తండ్రి మనం నడిపించలేదు. మనం ప్రేమించే మన భార్య భర్త మనం నడిపించలేదు. ప్రాణానికి ప్రాణమైన స్నేహితులు మనల్ని నడిపించలేరు. లోకంలో ఎవ్వరు కూడా నడిపించలేరు, నా యేసు తప్ప. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ యేసు శ్రమలో పాలి భాగస్తులుగా ఉండడం ఎంత ధన్యత అండి. ఆ ధన్యత మొదటిగా నోవాహుకు దొరికింది. దేవునికి స్తోత్రం. మొదటిగా నోవాహుకు దొరికింది. ఈ రాత్రి మనందరికీ దొరికింది. ఈ మధ్యాహ్నం వేళ చెప్పబడి పరిశుద్ధాత్మ మనందరికీ దొరికింది. మరి దాన్ని ఏ విధంగా వినియోగించుకుంటున్నారో నాకు తెలియదు. రెండవది మనం చూసినట్లయితే నిర్గమకాండ మొదటి కొండ ఏమి కొండంట? ఆరాతు కొండ మీద నిలిచిపోయింది. దేవునికి స్తోత్రం. ఆరాతు కొండ మీద ఎవరు నిలిచిపోయారండి? నోవాహుతో పాటు అతని బిడ్డలు, ఆషిప్పు అనగా వారితో పాటు ఉన్న ప్రతివి కూడా దేవుడు వారి ఎత్తైన శిఖరం మీద నిలబెట్టాడు. చెప్పబడి మరొకసారి పరిశుద్ధాత్మ చూడండి. నిర్గమకాండ 24వ అధ్యాయము, నిర్గమకాండ 24:15 మనం చూసినట్లయితే మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచిన. దేవునికి స్తోత్రం. ఇది 2వ కొండ, ఇది సీనాయి కొండ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మందికి కొన్ని పర్యాయాలు చాలా ఆసక్తి ఎక్కువ ఉంటది. దేవునికి స్తోత్రం. మోషేను ఆ యొక్క ఆదిలో ఆరంభంలో దేవుడు పిలుచుకున్నాడు. మోషే అన్నదమ్ములు అనగా అహరోను మోషేను ఉంచి ఉండగా దేవుడు నత్తువాడైన మోషేని పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు పాపపు బానిసత్వం ఉండనిన ఐగుప్తు దేశంలో ఫరో రాజు యొక్క కబంధ హస్తములో బానిసలుగా చిక్కబడిన కారణాన్ని బట్టి నత్తువాడైన మోషేని పిలిచాడు. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే మోషే అంటాడు, అయ్యా తండ్రి లేకపోతే యెహోవా, నోటి మాన్యము కూడా లేని వాడిని, నత్తువాడును, చదువు లేని వాడును నేను నాయకుడిగా ఉంచమేంటి? ఆ యొక్క ఐగుప్తు దేశంలో చిక్కబడిన ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను విడిపించి
నడిపించటకు నేను నాయకుడిగా ఎలాగ ఉండను ప్రభువా, ఒక పని చేయి, నాన్నన్నాడే అహరోను, అనగా అహరోను నీకును ప్రజలకును మధ్యవర్తి. అందుకంటే ఏదొక ధర్మము చెప్పున ప్రతి ఒక్క బలియు ప్రతి ఒక్క అర్పణయు అర్పిస్తూ ప్రజలకును దేవునికి నీ మధ్యవర్తిగా ఉన్న నాయనను ఒప్పులని మోషే తండ్రి యెహోవాతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మరలా యెహోవా ఏమంటున్నాడంటే, మోషే నేను నిన్ను పిలుచుచున్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ 600 సంవత్సరాల వయసులో నోవాహుని పిలిచాడు. వయసు పైబడిపోయింది. చదువు లేని విద్య లేని వాడిగా ఉన్న మోషేను ఇక్కడ పిలుస్తున్నారు. అపోస్తులు అంటే ఏంటి? అపోస్తుల్లా నడిచి వెళ్తే ఆ నీడ పడితే ఉన్న రోగులందరూ కూడా లేచి స్వస్థత పొందేవారు. నేను వెళ్తే ఎవడో లేగడం దిగుతాడా? మరి నాకెందుకు అపోస్తులు? నువ్వు వెళ్తే ఎవడో లేగడం నీకెందుకు? వాక్యం ఏం చెప్తుంది? వాక్యాన్ని మనం వినాలి. దేవునికి స్తోత్రం. నా మాటలు ఎవరైనా మీరు దేవునికి స్తోత్రం. వాక్యంలో ఉన్నది చెప్తున్నాను లేదా అదేనండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్ని వెంబడించారు కొంతమంది. పాస్టర్ గారు ఈ సొక్క వేసుకుంటే ఆ సొక్కే, పాస్టర్ గారు ఎలా ప్రార్థన చేస్తే అలాగ. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు ఎలా చేస్తే అలా కాదు, వాక్యం ఎలా ఉంటే అలా చేయాలి. దేవునికి స్తోత్రం. అంతేనా? పాస్టర్ ఒకడు నాకులాగా తెల్లగుంటాడో నాకులాగా నల్లగుంటాడో అలాగే అయిపోతారు మీరు? అవ్వకూడదు. వాక్యం ఎలా ఉందో అలాగే ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మోషేని ఎక్కడ పిలిచాడు? కనీసం ఏ అర్హత లేని స్థితిలో, ఒక వ్యక్తి దగ్గర నిలబడి మాట్లాడడానికి కూడా ధైర్యం లేని స్థితిలో మోషే ఉన్నాడు అక్కడ. అటువంటి పరిస్థితుల్లో మోషే, మరలా చెప్తున్నాను, వారికి నాయకుడు నీవే, నేను నిన్ను పిలుస్తున్నాను. దేవునికి స్తోత్రం. వెంటనే పరిగెత్తుకొచ్చాడు. మోషే కొండ మీదకి ఎక్కుతూ ఉన్నాడు. ఎక్కుతూ ఉండగా మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్ముకొనెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దానిని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలీయుల కొండలకు కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబగలు 40 దినములు ఉండెను. దేవునికి స్తోత్రం. చెప్పబడి పరిశుద్ధాత్మ దేవుని కనపడ్డాం. ప్రియ దేవుని సంగమా, మెత్తవాడైన మోషే, మాట్లాడడం కూడా చేత కాని మోషే దేవుని మాట విన్నాడు. ఇశ్రాయేలు యొక్క ప్రజల కోసం 40 రేయింబగల్లో మండుచూ ప్రకాశిస్తున్న ఆ యొక్క గొప్ప తేజోమయమైన ఆ యొక్క వేడికి తట్టుకున్నవాడిగా మోషే సీనాయి కొండ మీద దేవుని యొక్క మహిమ నిలిచినప్పుడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు నేను కూడా ప్రియ దేవుని సంగమా, ఏ వంట చేసినప్పుడు లేకపోతే ఏదైనా అంటించినప్పుడు చిన్నగా కొంచెం కాలితేనే తట్టుకోలేము కదా. అటువంటి పరిస్థితుల్లో మరి 40 రేయింబగలు, ఎన్ని బగళ్ళు? 40 రేయింబగలు తండ్రి అయిన యెహోవా కొరకు, ఇశ్రాయేలు యొక్క ప్రజల కొరకు ఈ మోషే సీనాయి కొండ మీద నిలిచిపోయాడు. ప్రియ దేవుని సంగమా, అయితే రెండవదిగా మనం చూసినట్లయితే ఈ సీనాయి కొండ మీద నీవు నేను కూడా నిలిచిపోవాలి. కారణం ఏంటంటే, ఒకటి తండ్రి అయిన యెహోవా కొరకు, రెండవది నీ కుటుంబ రక్షణ కొరకు, నీ కుటుంబ ఆశీర్వాదం కొరకు, నీ కుటుంబం యొక్క వ్యవస్థ కొరకు నీవు క్రీస్తునందు శ్రమ పడాలి. చెప్పబడి పరిశుద్ధాత్మ దేవుని కనపడతాం. ప్రియ దేవుని సంగమా, నోవాహు ఆదిలో దేవుని యొక్క మాట విని శ్రమ పొందిన వాడిగా మనకు కనబడుతున్నాడు. రెండవది మోషే సీనాయి కొండ మీద దేవుని యొక్క మహిమ కొరకు, అనగా దేవుని కొరకు, రెండవది ఇశ్రాయేలు యొక్క ప్రజల కొరకు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియ నా సహోదరి తల్లి, ఒకసారి మొదటి నుంచి చదువమ్మా, 15 నుంచి చదువు. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు చదువు. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండలు కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దానిని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరమును దహించు అగ్ని వలె ఇశ్రాయేలీయుల కన్నులకు కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబగలు 40 దినములు ఉండెను. నీవు శ్రమ పొందుతున్నప్పుడు, నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు, నీవు ప్రభుని స్తుతిస్తున్నప్పుడు, ఇశ్రాయేలు యొక్క ప్రజలు ఏ విధముగా చూశారో నీ కుటుంబం కూడా నీ శ్రమను చూడాలి. నీ భర్త నీ శ్రమను చూడాలి. నీ భార్య నీ శ్రమను చూడాలి.
నీ బిడ్డలని శ్రమను చూడాలి. అయ్యో నా తల్లి దేవుని మంది రావడంలో ఇంతగా కన్నీరు కారుస్తుంది, ఇంతగా ఆరుస్తుంది, ఉపవాసం ఉంటుంది, కేవలం నా కొరకు. దేవునికి స్తోత్రం. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆదరించే అగ్నిని ఎవరు చూశారంటే? ఇశ్రాయేలు యొక్క ప్రజలు చూశారంటే. రెండవది, సీనాయి కొండ అనబడిన ఈ శ్రమకు సాదృశ్యమైన ఈ కొండ మీద దేవుని కొరకును అనగా ఇశ్రాయేలు యొక్క ప్రజల కొరకును ఎవరు శ్రమ పడ్డారండి? మోషే శ్రమ పడ్డాడు. రెండవ కొండ అనబడిన ఈ శ్రమగా నీవు దేవుని కొరకును నీ బిడ్డల కొరకును శ్రమ పడాలని ప్రభుపేట మీకు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది రెండవది, సీనాయి కొండ. 40 దినాలకు ఉపవాసముగా సాదృశ్యముగా సీనాయి కొండ. దేవునికి స్తోత్రం. మూడవ కొండ కల్వరి కొండ. చూడండి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 27వ అధ్యాయము. మత్తయి సువార్త 27వ అధ్యాయము చదువుతున్నా. వారు కపాల స్థలమును అద్దమిచ్చు గొల్గొతా అనబడిన చోటుకు వచ్చి చేదు కలిపిన ద్రాక్ష రసమును ఆయనకు త్రాగనిచ్చిరి. కానీ ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మూడవది కల్వరి కొండ. దేవునికి స్తోత్రం. ఎక్కడ వేశారు? ఎవరి కోసం సిలువ వేయబడ్డాడు ఆయన? ఎవరి కోసం? పాపులు ఎవరు? మనమేనంటారా? భూమి మీద ఒక్కడును నీతిమంతుడు, నేను ఆరాధించే దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, ఆయన అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. నువ్వు నేను ఆరాధించే దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో కఠినమైన సామ్రాజ్యము, ప్రభుత్వము ఏది అని అంటే ఫారో సామ్రాజ్యము, ఐగుప్తు దేశం అని చెప్తారు. ఇది సత్యమే. కానీ నూతన నిబంధనలో బహు కఠినమైన
సామ్రాజ్యము రోమీయులు, రోమ చక్రవర్తి. ఈ కల్వరి కొండ దగ్గరికి యేసుక్రీస్తు ప్రభుని తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేయాలని, చెరసాలలో ఉన్న బర్నాబాను విడిపించాలని రోమీయులు కోరుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. మనం శ్రద్ధగా గమనించినట్లయితే పాపము చేసిన వ్యక్తిగా, దోషిగా బర్నాబు చెరసాలలో కూడా సత్యము, న్యాయం. ఏ పాపం ఎరుగని దేవుడు, న్యాయవంతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారం కలిగిన వాడు, సర్వాధిపత్యం కలిగిన వాడు, మన కొరకు ప్రాణం పెట్టడానికి కూడా వెలువెరిగిన వాడు నజరేయుడైన యేసు. చెప్పబడి పరిశుద్ధాత్ముడిని కనపడతాం. అటువంటి నా యేసయ్యను, లేక మన యేసయ్యను ఈ కలువరి కొండకు తోడుకుని వచ్చి కపాలనే స్థలం ఇచ్చు, అర్థం ఇచ్చు, ఆ స్థలానికి తీసుకొచ్చి ఆయనను పరీక్షించిన కొరకై చేరు చిరకను ఆయనకు దాహమైనప్పుడు ఇచ్చాడు. ఆయన ఎంతో దాహం కలిగి ఉన్నాడు. అది శరీర సంబంధముగా ఎంతో దాహం కలిగి ఉన్నాడు. ఆత్మ సంబంధముగా ఎంతో దాహం కలిగి ఉన్నాడు. అది తండ్రి చిత్త ప్రకారంగా. దేవునికి స్తోత్రం. తండ్రి ఆయన పంపాడు కనుక తండ్రి యొక్క చిత్తము నెరవేర్చవలసిన బాధ్యత కుమారుడిగా యేసుక్రీస్తు వారికి ఉన్నది కనుక ఆ చిత్తము కొరకై కల్వరి కొండ దగ్గరకు యేసు చేర్చబడినప్పుడు రోమీయులు బహు కఠినమైన హృదయం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫారో కంటే కఠినమైన హృదయం కలిగి, ఫారో సామ్రాజ్యం కంటే కఠినమైన ఆలోచనల తలంపు కలిగి, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు యొక్క ప్రజలను తూర్పు విడిచినట్లు శ్రమ పెట్టిన ఆ యొక్క ఐగుప్తీయుల కంటే ఈ రోమా ప్రజలు యేసుక్రీస్తును సిలువ వేయాలని, ఆ బర్నాబాను విడిపించాలని కేకలు వేస్తూ ఉన్నారు. ప్రియా దేవుని సంగమా, ఆ సంగతి మనందరికీ తెలిసిందే, మనందరికీ తెలిసిన సంగతే. కానీ దాహం అవుతున్న వేళ యేసయ్యకి ఏమిచ్చారు? చేదు చిరకనిచ్చారు. నీ ఆత్మీయ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ యొక్క కుటుంబ జీవితంలో కొన్ని పర్యాయాలు దేవుని మందిరంలోకి వెళితే ఆనందము, సంతోషము, ఆశీర్వాదము దొరుకుతుంది కదా అని దేవుని మందిరానికి నువ్వు వచ్చినప్పుడు ఏదో వ్యక్తి ద్వారాగానో, సేవకుడి ద్వారాగానో, లేకపోతే పరిశుద్ధాత్మ ద్వారాగానో నీ హృదయానికి చేదు ఎదురైనప్పుడు దాన్ని అనుభవించడానికి నువ్వు సిద్ధముగా ఉండాలా. దాన్ని అనుభవించడానికి నువ్వు సిద్ధముగా ఉండాలి. ఎందుకంటే తండ్రి చిత్తము నెరవేర్చిన వరకు కుమారుడు ఆ చేదు చిరకను తాగలేక ఆ యొక్క దాహమునలాగా మింగిపోయి ఉండిపోయాడు. నీవు కూడా దేవుని మందిరానికి వచ్చినప్పుడు చాలా మంది అనుకుంటారు, అయ్యా నాకు వెళ్ళిన వారం ఆశీర్వాదం వచ్చేది, వెళ్ళిన ప్రతిసారి ఆశీర్వాదం వచ్చేది. నువ్వు వచ్చిన ప్రతిసారి ఆశీర్వాదం వచ్చేది ఇంకెందుకు? అందరూ ఇక్కడికి వస్తారు. దేవుడికి స్తోత్రం. కొన్నిసార్లు చేదు ఉంటుంది, కీడు వెనుక మేలు దాచి ఉంచబడి. దేవుడికి స్తోత్రం. గాయం చేయువాడైనే, గాయం ఖర్చువాడు అంతేనా? గాయము చేయువాడవు, గాయము కట్టువాడవు నీవేనయా యేసయ్యా, నీవేనయా యేసయ్యా. పాపపు లోకములో చెడియున్నరన్నా నీవే నన్ను పిలచితివా, నీ చెంతకు ప్రేమించితివా నన్నంతగా. పిలచితివా, నీ చెంతకు ప్రేమించితివా నన్నంతగా. గాయము చేయువాడవు, గాయము కాటువాడవు నీవేనయా యేసయ్యా, నీవేనయా యేసయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాయం చేయవాడనే, గాయం కట్టువాడనే. 1998వ సంవత్సరం, 2017వ సంవత్సరం
జ్ఞాపకం చేసుకుంటే నేను బ్రతకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది లోకానుసారంగా ఉన్నప్పుడు, ఇది సేవకుడిగా ఉన్నప్పుడు. నిజంగా నా స్థితిలో ఎవరైనా ఉంటే ఉరుదీసి చచ్చిపోతారు. దేవునికి స్తోత్రం. కానీ యోబు జీవితంలో గోక్కునడానికి కూడా ఖాళీ లేని పరిస్థితులు ఎదురైనవి. యోబు దేవుని మీద ఆధారపడ్డాడు, రెండంతల ఆశీర్వాదం ప్రభు ఇచ్చాడు. కనుక కలువకు చెప్పిన యేసు దాహమైనప్పుడు చేదు చిరకనిస్తే ఆ శిలువలో వేలాడే ముందు 40 దినాలు అప్పటికే ఆయన శ్రమనుంది చివరి దినముగా అక్కడికి వచ్చినప్పటికీ ఆయనకి ఎదురైన అనుభవం మన జీవితంలో ఎదురైనప్పుడు క్రీస్తు కొరకైన నింద, దేవునికి స్తోత్రం. క్రీస్తు కొరకైన అవమానం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు అనుభవించడానికి సిద్ధముగా ఉన్నావా? కలువరి కొండ మీద నిలబడడానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా అని అంటే, నా యేసయ్య కలువరి కొండ మీద నిలబడటానికి సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ కలువరి కొండ మీద నిలబడటమే కాదు కానీ తండ్రి కొరకు, మన కొరకు, మన పాపముల కొరకు కలువరి శిలువలో యేసు వేలాడాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంగమా, మొదటి కొండ ఏమని చెప్పాను? ఆరాధ కొండ. వయస్సు పైబడినప్పుడు నోవాహు దేవుని మాట విన్నాడు. రెండవ కొండ సీనాయి కొండ. నోటి మాట కూడా రాని నత్తివాడైన మోషేను ఏర్పాటు చేసుకున్న కొండ. మూడవ కొండ కలువరి కొండ. యేసు క్రీస్తు ప్రభువారు నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టిన కొండ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లెంట్ డేస్ లో నా ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తు కొరకు నువ్వు ఏ కొండగైనా శ్రమ పడటానికి సిద్ధముగా ఉన్నావా లేవా? జ్ఞాపకం చేసుకో. ఒకవేళ మొదటి కొండగా వయసు నాకు అయిపోయిందండి అని అనుకుంటున్నావేమో, రెండవ కొండగా అయ్యా నాకు మాట్లాడటం రాదండి అని నువ్వు అనుకుంటున్నావేమో ప్రియా దేవుని బిడ్డ. మూడవదిగా యేసు క్రీస్తు ప్రభువారంతా నేను గొప్పవాడను గొప్పదానను కాదండి అని నువ్వు అనుకుంటున్నావేమో ప్రియా దేవుని బిడ్డ. ఎవరి కొరకు కాదు, కేవలం నీ కుటుంబం కొరకు. దేవునికి స్తోత్రం. కేవలం నీ కొరకు శ్రమ పడినట్లయితే నీవు, నీ కుటుంబం నిత్యముగా ఆశీర్వదింపబడుతుంది. చెప్పబడి పరిశుద్ధాత్మ దేవుని కనుక ప్రియా దేవుని సంగమా, అందరూ లేచి నిలబడదాం. ఒక పాట పాడికి ముగింపు చేసుకున్నాం. ప్రతి గోరుల పాపమును కడగగలిగిన రక్తము
నా యేసయ్య రక్తము, ఆ యేసు రక్తము మనల్ని కడగబట్టి మనం శుద్ధులుగా సజీవులుగా ఈ మధ్యాహ్నపు వేళలో సజీవుడైన యేసయ్యను మనం ఆరాధిస్తున్నాం. సజీవుడైన యేసయ్యను మనం పూజిస్తున్నాం. సజీవుడైన యేసయ్యను మనం కనపరుస్తున్నాం. ఎందరికో లేని భాగ్యమును వెలపెట్టి కొనినా దొరకని భాగ్యము ఈ మధ్యాహ్నపు వేళలో, ఈ సాయంకాలపు వేళలో యేసుక్రీస్తు ప్రభువు తన యొక్క ఉచితమైన మహదైశ్వర్యము కలిగిన సకల ఆశీర్వాదము నుండి వచ్చు కృపను ప్రభు మన జీవితంలో, మన కుటుంబ జీవితంలో ప్రభు అనుగ్రహించి ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపన్నుడైన నా యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. నోవహు వలె మేము శ్రమ పడలేనప్పటికీ, మోషే వలె మేము శ్రమ పడలేనప్పటికీ, క్రీస్తునబడిన నీ వలె మేము శ్రమ పడలేనప్పటికీ, మా కుటుంబాల కొరకు, మా ఆత్మీయ జీవితాల కొరకు, మా సంఘాల కొరకు ప్రభు శ్రమపడే వాక్యమును మేము గురించి ఎత్తబడిన వాక్యము తండ్రి నీ వినికిడిలో తలింపజేసిన నీ నామానికి మహిమ, సంఘానికి క్షమావృత్తి చేరువచ్చిన నీ బిడ్డలకు దీవెన, ఆశీర్వాదం అనుగ్రహించమని యేసు ప్రశస్తమైన నామంలో అడిగి వేడుకొచ్చిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఆమె అందరూ బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చేయడం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే చేతులతో చెప్పలు పెట్టి పరిశుద్ధ దేవుని యొక్క పరిశుద్ధ నామములో మహిమ, ఘనత, ప్రభావము యుగయుగములు నా యేసయ్యకే కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చుందాం. ప్రత్యేకించి అవకాశం కల్పించినటువంటి నా తండ్రి అయిన దేవుడు ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవునికి నన్ను ఆహ్వానించినటువంటి తండ్రి సమానులు దైవజనులు మోషే గారికి, చేరువచ్చిన సంఘమంతటి కూడా నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. చక్కని వర్తమాన వ్యక్తి, దేవునికి ఆధ్యాత్మిక మాటలతో అనేకమైన మర్మంతో మనం బలపరిచిన అభిషేకులు, దైవజనులు మరి పర్సనాలజీ గారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ